ఈ విధంగా మీ బైక్తో కూడా ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఎలా ఎడిట్ చేసుకోవాలో ఇలాంటి వీడియో సింపుల్గా ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా మనం ఈ వీడియోని ఏఐతో జనరేట్ చేసుకోవాలి అండ్ జనరేట్ చేసుకొని కొంచెం ఎడిటింగ్ చేసుకోవాలి దాన్ని. సో అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఈ విధంగా ఒక వీడియోని నార్మల్ వీడియోని షూట్ చేసుకోండి మీరు. సో ఏదైతే మీ దగ్గర ఉన్న బైక్ వీడియో ఉందో ఆ బైక్తో ఇలాంటి వీడియో షూట్ చేసుకోండి సింపుల్గా. షూట్ చేసుకొని ఆ వీడియోని గ్యాలరీలోకి ఓపెన్ చేసుకోండి. షూట్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని ఈ విధంగా గ్యాలరీలోకి ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని లాస్ట్లో మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ లాస్ట్లో ఈ వీడియో వస్తుంది. ఓకే, అండ్ ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని సింపుల్గా దీన్ని మనం పైన ఇక్కడ బ్లాక్ కలర్స్ని వీటిని ఇక్కడ ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఈ స్క్రీన్ షాట్ని సేవ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ స్క్రీన్ షాట్ సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సెర్చ్ బార్లో సింపుల్గా పిక్సెల్వర్స్ ఏఐ అని సెర్చ్ చేసుకోండి సింపుల్గా. పిక్సెల్వర్స్ ఏఐ అని ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఈ వెబ్సైట్ యొక్క యాప్ కూడా ఉంటుంది మనకు. కావాలంటే మీరు యాప్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇమేజ్ టు టెక్స్ట్ ఎఫెక్ట్ ట్రాన్సాక్షన్ స్పేస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎనీథింగ్ రోబోట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్ని మీరు యాడ్ చేసుకోవాలి. సో అంతకంటే ముందు ఇక్కడ మీరు ఇందులో మీ గూగుల్ ఐడి లేదా డిస్కార్డ్ సర్వర్తో మీరు దీంట్లో లేదా మీ ఈమెయిల్ ఐడి తోటి మీ దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను జీమెయిల్ ఐడితో లాగిన్ అవుతాను. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్తో ఇక్కడ నేను సైన్ అప్ అవుతాను దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, సో నా గూగుల్ ఐడితో నేను సైన్ అప్ అయిపోయాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నా గ్యాలరీ నుంచి ఫోటోని నేను యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నా ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఫోటో నాకు అప్లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి, మన వీడియో అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో అంతవరకు ఇక్కడ మనం వెయిట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు ఫోటో అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన ఫోటో వీడియో అనేది క్రియేట్ అవుతుంది. సో అంతవరకు ఇక్కడ వెయిట్ చేయాలి. యువర్ వీడియో ఈజ్ జనరేటింగ్ వస్తుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 40% వరకు కంప్లీట్ అయిపోయింది అండ్ 58%. సో మనకి ఇక్కడ 100% కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఒక 10 నుంచి 15 సెకండ్లోకి ఇది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మన వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఈ విధంగా మనకు వీడియో క్రియేట్ అయిపోతుంది. కింద మనకు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవాలంటే వితౌట్ వాటర్ మార్క్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏ వెబ్సైట్లో మనం మనీ పే చేయాల్సి వస్తుంది. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ వాటర్ మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అక్కడ నేను విత్ వాటర్ మార్క్తోనే డౌన్లోడ్ చేసుకుంటాను దీన్ని, ఎందుకంటే నేను ఇప్పుడు మనీ పే చేసేంత మనీ అయితే లేదు నా దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకునే ముందు ఫస్ట్ VPN కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకుంటాను. ఓకే, VPN కనెక్ట్ చేసుకొని ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీ ఫస్ట్ వీడియో ఉంది కదా, నార్మల్గా మీరు షూట్ చేసుకున్న వీడియో, ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏఐలో జనరేట్ చేసిన వీడియోని యాడ్ చేసుకోవాలి. 2 వీడియోస్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అయితే మనకు వీడియోస్ మనకు ఈ విధంగా వస్తాయి అన్నమాట, ఈ విధంగా. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియో స్పీడ్ని ఇక్కడ 2x చేసుకోండి ఇక్కడ నార్మల్గా ఈ విధంగా. అండ్ ఇక్కడ ఎండింగ్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది క్యాప్కట్ది. సో ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్ వీడియో ఉంటుంది, స్టార్టింగ్ వీడియో స్పీడ్ని కూడా మనం 2x చేసుకోండి ఇక్కడ సింపుల్గా. అయితే మనకు టోటల్గా వీడియో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా స్టార్టింగ్లో మనకు ఈ విధంగా వీడియో వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ దీనికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ని, దీనికి షూట్ అయ్యే ఏదైనా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ యాటిట్యూడ్ BGM లేదా దీనికి షూట్ అయ్యే ఏదైనా BGMని సెట్ చేసుకోండి. సో ఇక్కడ నేను సాంగ్ను అయితే రికమెండ్ చేయలేకపోతున్నా. జస్ట్ మీరు సింపుల్గా ఈ వీడియో నుంచి ఇలాంటి రోబోటిక్ వీడియోని ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్పాను. సో సాంగ్ వచ్చేసి మీకు నచ్చిన సాంగ్ని దీనికి కొంచెం ఆలోచించి మీకు బాగా సెట్ అయ్యే సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. ఓకే.